హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డైమండ్ చిప్స్ని చూపిస్తున్నాను. ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్గా ఏం పెట్టాలో అర్థం కాదు. బాక్స్లో ఒక్కసారి ఇలా డైమండ్ చిప్స్ని చేసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్గా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. బాక్స్లో ఇట్లా ఈజీగా ఇచ్చేయచ్చు ఈ స్నాక్స్ డైమండ్ చిప్స్ని. ఒక్కసారి ట్రై చేయండి. వీటిని 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను 1 కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 స్పూన్ వరకు ఉప్పుని తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకొని ఇలా చేయిలో వేసుకొని కొద్దిగా మెదిపి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. వామును వేసుకున్నాక ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని వేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో గీనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ముద్దలా కడితే ఇలాగ రావాలి. ఇలా వచ్చేంత వరకు కొద్దిగా ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేసి తీసుకోవాలి. మైదా పిండిలో కొద్దిగా వాటర్ ఎక్కువైనా చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి పిండి ఇలా చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించినట్టు చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసి తీసుకున్నాక 2-3 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత నీట్ చేసుకుంటే ఇలాగ మెత్తగా వస్తుంది పిండి అనేది. ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు పిండి క్వాంటిటీకి ఎలా వస్తే అలా తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఇక్కడ నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకుంటున్నాను. ఇలాగా కొద్దిగా చిన్నగానే చేసి తీసుకోండి, మనం రోల్ చేయడానికి ఇట్లా ఈజీగా ఉంటుంది. ఇలాగా మనం తీసుకున్న పార్ట్స్ని ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొని కొద్దిగా పిండిని డస్ట్ చేసుకుంటూ ఇక్కడ మీకు అంత పల్చగా కాకుండా అంత మీడియంగా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టు రోల్ చేసి తీసుకోవాలి. మధ్యలో పిండిని డస్ట్ చేసుకుంటూ ఇలాగ ఇక్కడ నేను చూపించినట్టు రోల్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలాగ ఉండాలి, అంత మందంగా కాకుండా అంత పల్చగా కాకుండా. ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను చూపించినట్టు ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా పిండి అనేది అటు ఇటు కదలకుండా ఇక్కడ డిస్టర్బ్ కాకుండా మెల్లిగా ఇలా కట్ చేసుకోండి. మీకు ఎక్కడ ఏమైనా కదిలినట్టయితే ఇలా హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అస్సలు డిస్టర్బ్ కాకుండా నీట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే ఇక్కడ డైమండ్ షేప్ అనేది వస్తుంది మీకు. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డైమండ్ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. వీటిని ఇప్పుడు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా మెల్లిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి అన్నీ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసి తీసుకుందాం ఆయిల్లో వేసుకొని. ఇప్పుడు మీడియం హీట్ ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం హీట్లో ఉంచుకొని వీటిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేయడం మటుకు ఆపకూడదు. ఇలా మిక్స్ చేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్ని చిప్స్ అనేది. ఇక్కడ మీరు చూస్తుంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒక 5 to 6 minutesకి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చాక తీసుకోవడమే. చూడండి ఇక్కడ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి చిప్స్ అనేది. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ డైమండ్ చిప్స్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్ స్నాక్ రెసిపీ, పిల్లలకి ఇట్లా బాక్స్లోకి ఈజీగా ఇచ్చేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.